ప్రైస్లెస్ సోల్. విలువ కట్టలేని ఆత్మ. మత్తయి సువార్త 16వ అధ్యాయము 26 నుంచి 27. ఒక మనుష్యుడు లోకమంతయు సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే అతనికి ఏమి ప్రయోజనము? ఒక మనుష్యుడు తన ప్రాణమునకు ప్రతిగా నేమి ఇయ్యగలడు? మనుష్య కుమారుడు తన తండ్రి మహిమ గలవాడై తన దూతలతో కూడా రాబోవుచున్నాడు. అప్పుడు ఆయన ఎవని క్రియల చొప్పున వానికి ఫలమిచ్చును. What is a man profited if he shall gain the world? ఒక మనుషుడు తన ప్రాణమునకు ప్రతిగా ఏమి ఇయ్యగలడు? వాట్ కెన్ యు గివ్ ఎక్స్చేంజ్ ఫర్ యువర్ సోల్? ప్రాణానికి ఆత్మకి కనెక్షన్ ఏంటి? ఆత్మ శరీరము కలిస్తే ప్రాణం, ఆత్మ శరీరము విడిపోతే దాన్ని ఏమంటారు? మరణం. ఈరోజు ఈ వాక్యంలో దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఒక శరీరముగా ఎవరినైనా చూసే ముందు వారిని ఒక ఆత్మగా చూడమంటున్నాడు. ఎలా చూడాలంట? ఆత్మ. See your husband as a soul, your wife as a soul, your kids as a soul, your neighbors as souls, the people as souls. ఈ రోజు నుంచి మీరు దేవుని కళ్ళతో అందరూ కూడా ఆత్మలుగా మీరు చూచుదురుగాక. ఆ శరీరంలోకి ప్రాణానికి రావడానికి గల కారణం, శరీరంలో ఏం పెట్టాడంట దేవుడు? ఆత్మ. ఇప్పుడు శరీరాన్ని సృష్టించడం గొప్ప, ఆత్మను సృష్టించడం గొప్ప? ఆత్మ. శరీరానికి విలువ ఉంటుంది, అటువంటి ఆత్మ దేవుడు ఒక్కొక్క వ్యక్తిలో పెట్టాడు. అంటే ఈ భూమిలో అన్నిటికంట వెలకట్లేనటువంటి విలువైన వారు ఎవరు? ఆత్మలో అనండి. నువ్వు, నేను. చాలా మంది దీన్ని అనేక వర్గాలుగా చూస్తారు. పీపుల్ సీ దట్ యాజ్ అందముతో చూస్తారు. ఓకే, యు సెపరేట్ ఇన్ బ్యూటీ. స్త్రీ పురుషులుగా మనం విభజిస్తాం, రోగులు ఆరోగ్యులుగా వంతులుగా విభజిస్తాం, ప్రాంతాలతో విభజిస్తాం, చదువుతో విభజిస్తాం, అనేక రకాలుగా మనుషుల్ని విభజించుకుంటూ పోతా ఉంటాం. శరీరంలో చూస్తే ఇలాగే ఉంటుంది విలువ. కానీ దేవుడు అంటాడు, నేను అలా చూడను, మీరు అలా చూడకూడదు. నేను ప్రతి ఒక్కరిని, పేదోడైనా, అందంగా ఉన్నా లేకపోయినా, ఏం ప్రాంతమైనా, ఒక విలువ కట్టలేని ఆత్మగా నేను చూస్తాను. మీరు అలాగే చూడాలి అని చెప్పి. అందరూ చెప్పండి, నేను విలువ కట్టలేని ఆత్మ. నీ ఆత్మ విలువైంది, ఎందుకంటే ఈ ఆత్మ దేవుడే పెట్టాడంట. ఎవరు పెట్టారు? గాడ్. అందుకే నేను ఎవరితో మాట్లాడుతున్నా, ఎవరినైనా మోసం చేస్తున్నా, ఎవరి మీదైనా కోపం వచ్చినా, ఎవరినైనా బూతులు తిడదాం అనుకున్నా, విలువ కట్టలేని ఆత్మ అతను అన్నప్పుడు, నీవు బాబోయ్ దేవుడు పెట్టాడు, నా వ్యక్తి ఏమన్నా క్షమించేసి ప్రభు అయితే నీ వాడు గనక నేను నిన్ను ముట్టుకోనయ్యా అని వెనక్కి వచ్చేస్తావు నువ్వు. A soul is precious. నీవే కొలతతో కొలుస్తావో దేవుడు అదే కొలతతో కొలుస్తాడు. ఇది ప్రశస్తమైన ఆత్మనే కొలతతో కొలిసావా, దేవుడు నేను ప్రశస్తంగా చూస్తాడు. గాడ్ విల్ మెజర్ యు యాస్ ఎ ప్రెషియస్. లేక అందంతో చూస్తున్నావా, స్త్రీ పురుష భేదంతో చూస్తున్నావా, ఉద్యోగాలతో చూస్తున్నావా, దేంతో కొలుస్తున్నావు? ఈరోజు మీరందరూ దేవుని వాక్యముతో ఇతరులను కొలుచుదురుగాక. యు మెజర్ దెమ్ అకార్డింగ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్ బై వాట్ యు సీ. ఎవ్రీబడి ఈస్ ప్రెషియస్. అందరినీ కూడా రక్షించాలంటే మనం ఏమి కలిగి ఉండాలి? ప్రేమ, కృప అనండి. గ్రేస్. గ్రేస్. యు నీడ్ టు గివ్ గ్రేస్. అనేక విధమైనటువంటి ఇబ్బందులు, శరీర సంబంధమైనటువంటి బాధలు రావడానికి కారణము మనము ఒక ఆత్మ విలువైందని తెలుసుకోకపోవడమే. ఒక ఆత్మ విలువైందని తెలుసుకోక మనం ఇతరులను దాడి చేసినప్పుడు, మాటలతో ఇబ్బంది పెట్టినప్పుడు మన శరీరానికి ఇబ్బంది వస్తుంది. దేవుడు అంటాడు, మీరంత విలువైన వాళ్ళో తెలుసా? నా కుమారుడు ప్రాణాన్ని ఇచ్చాను. యు సీ దట్? సో గాడ్ నోస్ ద ప్రెషియస్ ఆఫ్ ఎ సోల్. నీకేం తెలీదో దాని గురించే నువ్వు బాధపడుతున్నావు. ఈరోజు నువ్వు ఎవరివో తెలుసుకుంటే దేవుడు నిన్ను గొప్పగా ఆశీర్వదించి పోషిస్తాడు. గాడ్ విల్ కనెక్ట్ యూ. ఎప్పుడైతే ఆ వ్యక్తి ఒక విలువైన ఆత్మ అని తెలీదో, నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావు, ఆ వ్యక్తి మీద కించపరుస్తావు, దూషిస్తావు, అసూయపడతావు. ఈరోజు వాక్యం తర్వాత మీ ప్రవర్తన, మీ భాష, మీ జీవితం పూర్తిగా మారిపోవును గాక. యు ఆర్ ఎ ప్రైస్లెస్ సోల్. నీవు వెలకట్టలేనంత గొప్ప ఆత్మవి. నీవు దేంతో కూడా కొలవలేని విలువైన ఆత్మని తండ్రి అయిన దేవుడు చెప్తున్నాడు. యు ఆర్ ఎ ప్రొడక్ట్ ఆఫ్ జెహోవా హూ డైడ్ ఆన్ ద క్రాస్. నీ కొరకు నేను సృష్టించిన సృష్టికర్తే మరణించాడు, అంత విలువ గలనాడు. You are precious. So if you know you are precious, you attract the provision of your God.
నీవు ఎప్పుడైతే నేను విలువైన వాడిని తెలుస్తావో, విలువైన దేవుడు నిన్ను పోషించేటట్టు నువ్వు చూసుకుంటావు. నీ విలువని కాపాడుకోవడానికి దోతలు వచ్చి నిన్ను పోషిస్తాయి. నీవెంత విలువైన వాడో తెలుసుకో, తర్వాత ఇవన్నీ ఆటోమేటిక్గా నీకు వచ్చేస్తాయి అంటున్నాడు దేవుడు. ఇఫ్ యు నో హౌ ప్రెషియస్ యు ఆర్, యు విల్ గెట్ ఆల్ దీస్ థింగ్స్. ఇప్పుడు దాకా నువ్వు ప్రార్థించి పొందుకోలేనివి ఈ వాక్యము ద్వారా నువ్వు తెలుసుకునేవన్నిటినీ సమృద్ధిగా పొందుకుందువు గాక. యు నో యువర్ ప్రెషియస్, యు గెట్ ఎవ్రీథింగ్. ఆత్మ చాలా విలువైనది. యు వెరీ ప్రెషియస్. అందరూ చెప్పండి, నేను చాలా విలువైన దానను, నేను చాలా విలువైన వాడను. ఇతరులందరూ కూడా విలువైన వాళ్ళే. యు సీ పీపుల్ యాజ్ అ స్పిరిట్, యాజ్ అ సోల్ విచ్ ఈస్ ప్రెషియస్. ఈ రోజు నుంచి మీరు ఆత్మలుగా చూచుదురుగాక. దెన్ యువర్ మైండ్ విల్ చేంజ్, యువర్ నేచర్ విల్ చేంజ్, ద వే యూ టాక్ టు పీపుల్ అండ్ బిహేవ్ విత్ పీపుల్. ఒక మనుషుడు లోకమంతా సంపాదించుకొనినా, వాట్ షల్ ఎ మ్యాన్ గివ్ ఇన్ ఎక్స్చేంజ్ ఫర్ హిస్ సోల్? నీ ఆత్మకు ప్రతిగా ఏమీ ఇవ్వలేవంట. ఎందుకంటే నీ ఆత్మ అంత విలువైంది. ఇంత విలువైన ఆత్మ నువ్వు తెలుసుకుంటే, నీవు ప్రార్థించిన వెంటనే దేవుడు నీకు అన్ని దయచేస్తాడు. When you're precious, you know God will give it to you and God will take care of you and bless you. మత్తయి సువార్త 18 మొదటి నుంచి చూద్దాం. Matthew chapter 18, let's read from verse 1. ఆ కాలమున శిష్యులు యేసునొద్దకు వచ్చి, పరలోక రాజ్యములో ఎవడు గొప్పవాడని అడగగా, ఆయన ఒక చిన్న బిడ్డను తన యొద్దకు పిలిచి, ఇప్పుడు అర్థమైపోయింది శిష్యులకి, ఎక్కడెవడో గొప్పోడే కాదు, who is great in heaven is great in earth. పరలోక రాజ్యంలో దేన్ని గుర్తించారో అదే గుర్తింపు భూలోకంలో ఉంటుందని ఎంతమందికి అర్థమవుతుంది? యు సీ దట్ నౌ. సో ద రియల్ ఐడెంటిటీ ఇస్ ద ఐడెంటిటీ దట్ ఈస్ ఇన్ హెవెన్. ఇప్పుడు ఎలా గుర్తించుకోవాలా? రైట్, లెట్స్ రీడ్. ఆయన ఒక చిన్న బిడ్డను తన యొద్దకు పిలిచి వారి మధ్యను నిలవబెట్టి ఇట్లనెను, మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారైతేనే గాని పరలోక రాజ్యములో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మార్పు నొంది బిడ్డల వంటి వారు. చూడండి, చిన్నపిల్లలు ఎవరినైనా తేడా చూపిస్తారా? చిన్నపిల్లలు, మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారైతే పరలోక రాజ్యములో ప్రవేశింపరని మరి నిశ్చయం చెప్తున్నాను. అంటే గాడ్ ఇస్ టెల్లింగ్ యు నీడ్ టు చేంజ్, యు నీడ్ టు చేంజ్. ఎ సోల్, అందరూ చెప్పండి, ఆత్మ చాలా విలువైనది. నా పొరుగు ఆత్మ చాలా విలువైనది. నా ఇంట్లో ఆత్మలు చాలా విలువైనవి. ఎవ్రీ సోల్ ఇస్ ప్రెషియస్. చూద్దాం, లెట్స్ రీడ్. కాగా ఈ బిడ్డ వలె తన్ను తాను తగ్గించుకుని వాడెవడో వాడే పరలోక రాజ్యములో గొప్పవాడు. ఎవరైనా సరే వీళ్ళ ఆత్మలని నువ్వు తగ్గించుకొని వాళ్ళకి విలువిస్తున్నావు అనుకో, అప్పుడు నువ్వు పరలోక రాజ్యములో గొప్పోడు అంట. నువ్వు పరలోక రాజ్యములో గొప్పోడువా? ఈ భూమి మీద సైతానుడు నిన్ను ముట్టలేడు. యూ కెనాట్ బి ఈజీలీ టచ్. యు బి ప్రొటెక్టెడ్ బై హెవెన్. చూద్దాం. మరియు ఇలాంటి ఒక బిడ్డను నా పెరట చేర్చుకొనువాడు నన్ను చేర్చుకొనును. నా యందు విశ్వాసముంచు ఈ చిన్న వారిలో ఒకనిని అభ్యంతరపరచు వాడెవడో వాడు మెడకు పెద్ద తిరుగటి రాయి కట్టబడిన వాడై మిక్కిలి లోతైన సముద్రములో ముంచివేయబడుట వానికి మేలు. ఒకవేళ ఇది కాకుండా వేరే ఎవరైనా తేడా తీసుకొచ్చి ఎవరైనా వ్యత్యాసంతో గొప్పోళ్ళు అయిపోయారు అనుకో, పరలోకం ఏమంటుంది చూడండి. అటువంటి వారికి ఏం చేయాలంట? ఒకవేళ ఏళ్ళే ఈ చిన్నపిల్ల మనస్తత్వంలో ఉండకుండా ఈ భేదాలు తెచ్చి అభ్యంతరపరచు వాడు ఎవడో వాడి మెడకు ఏం చేయాలంట? పెద్ద తిరుగటి రాయి కట్టబడిన వాడై మిక్కిలి లోతైన సముద్రములో ముంచివేయబడుట వానికి మేలు. సో పరలోకం ఎలాగ ఆలోచిస్తుంది అంటే, ఆత్మను విలువను నీవు భూలోకం సంబంధించిన దేంతో కూడా తగ్గించడానికి వీలు లేదు. లెట్ ద ప్రెషియస్ బి ప్రెషియస్. అందరూ చెప్పండి, ప్రశస్తమైన దాన్ని ప్రశస్తమైన దానిగా ఉన్నాయి అన్నాను. దాన్ని కించపడకూడదు. చూద్దాం, చదువుదాం. అభ్యంతరముల వలన లోకమునకు శ్రమ. అభ్యంతరము వలన లోకముకు శ్రమ. అంటే లోకానికి దేవుడు ఏం చెప్తున్నాడు? ఎందుకు ఈ భేదాలు? ఇదంతా ఎందుకు జరుగుతుంది? ఆత్మ యొక్క విలువ తెలిసా తెలియక? తెలియక. అందరూ చెప్పండి, ఈ రోజు నుంచి నేను దేవుని కళ్ళతో చూస్తాను. యు నీడ్ టు సీ విత్ ద ఐస్ ఆఫ్ గాడ్. లెట్స్ రీడ్. అభ్యంతరముల వలన లోకమునకు శ్రమ. అభ్యంతరములు రాక తప్పవు గాని ఎవని వలన అభ్యంతరము వచ్చునో ఆ మనుషునికి శ్రమ. కాగా నీ చెయ్యి అయినను నీ పాదమైనను నిన్ను అభ్యంతరపరిచిన ఎడల దానిని నరికి నీ యొద్ద నుండి పారవేయుము.
రెండు చేతులను రెండు పాదములను కలిగి నిత్యాగ్నిలో పడవేయబడుట కంటే కుంటివాడవగునో అంగహీనుడవగునో జీవములో ప్రవేశించుట నీకు మేలు. నీ కన్ను నిన్ను అభ్యంతరపరిచిన ఎడల దాని పెరికి నీ యొద్ద నుండి పారవేయుము. అంటే ఈ భేదాలు తీసుకురావడానికి ఏదైనా అడ్డు వస్తుందా? నీ కళ్ళ, నీ చేతుల, ఈ చిన్నపిల్లవాడి మనస్తత్వం కాకుండా వేరే భేదాలు వచ్చే మనస్తత్వం ఏదైనా ఉండి భేదాలు తీసుకొచ్చి ఎదుగుదామని చూస్తున్నావా? అది నీ అవయవాలకు ఇబ్బంది కలుగుతుంది. లెట్స్ రీడ్. రెండు కన్నులు కలిగి అగ్నిగల నరకములో పడవేయబడుట కంటే ఒక కన్ను కలిగి జీవములో ప్రవేశించుట నీకు మేలు. ఈ చిన్నవారిలో ఒకనినైనను తృణీకరింపకుండా చూసుకొనుడి. వీరి దూతలు పరలోకమందున్న నా తండ్రి ముఖమును ఎల్లప్పుడూ పరలోకమందు చూచుచుందురని మీతో చెప్పుచున్నా. There are angels for this assignment. ఎవరైతే మరి ఈ ఆత్మ విలువైంది, ఇతర ఆత్మలు కూడా విలువైన వారు అని గౌరవిస్తారో ఆ ఆత్మల కంట దూతలు ఉంటాయంట. A soul is very precious. నీ భార్య విలువైన ఆత్మ, నీ భర్త విలువైన ఆత్మ. కొన్ని పొరపాట్లు చేస్తూ ఉండొచ్చు, నీ భార్య కొన్ని పొరపాట్లు చేస్తూ ఉండొచ్చు, నీ పిల్లలు కొంచెం అల్లరోళ్ళు అయ్యి ఉండొచ్చు, కానీ వాళ్ళు విలువైన ఆత్మలు. నీ అత్తగారు కొంచెం ఇబ్బంది పడి ఉండొచ్చు, కానీ షీ ఈజ్ అ ప్రెషియస్ సోల్. నీ కోడలు విలువైన ఆత్మ. ఆమె ఎవరు తర్వాత సంగతి. నీ కొడుకు సరిగ్గా చదవట్లేదు, కానీ వాడు విలువైన ఆత్మ. నీ భర్త తాగుపోతూ అవ్వచ్చు, కానీ విలువైన ఆత్మ. అందరూ చెప్పండి, నా భర్తలో కొన్ని లోపాలున్నా ఆయన ఒక విలువైన ఆత్మ. నేను చిన్నపిల్లవాని వలె విలువనిచ్చి ఆయన్ని గణపరుస్తాను. అప్పుడు ఏమవుతుందో తెలుసా? అలా చూస్తే నీ ప్రార్థన ఆలకించి నీ భర్త ఇంకా ఎక్కువ ప్రేమించి మారిపోతాడు. హీ విల్ చేంజ్. హీ విల్ చేంజ్. హస్బెండ్స్, నా భార్య ఒక విలువైన దేవుని ఆత్మ. షీఈస్ ఎ ప్రెషియస్ సోల్. When you see like this, God will give you people, influence and glory. చూద్దాం, let's study. Continue. మీకేమి తోచును? ఒక మనుష్యునికి 100 గొర్రెలుండగా వాటిలో ఒకటి తప్పిపోయిన ఎడల 99 కొండల మీద విడిచి వెళ్ళి తప్పిపోయిన దానిని వెదకడా? వాడు దాని కనుగొనిన ఎడల 99 గొర్రెలను గూర్చి సంతోషించునంత కంటే దానిని గూర్చి ఎక్కువగా సంతోషించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇక్కడ ఎంతమంది అని చూడటం లేదు, ప్రతి ఒక్కటి విలువ. ఏ ఒక్కరు వారి విలువైన ఆత్మను తెలుసుకునే వరకు దేవుడు వారిని వెంటబోతాడండి. ముందు నేను విలువైన ఆత్మను ఎవరు తెలుసుకోవాలా? అందరూ చెప్పండి, నేనే తెలుసుకోవాలన్నాను. యా, యూ నీడ్ టు నో ఫర్ యువర్ సెల్ఫ్ దట్ యు ఆర్ ఎ ప్రెషియస్ సోల్. ఎప్పుడైతే నువ్వు విలువైన ఆత్మను తెలుసుకున్నావో దేవుడు నీ విలువ తగినట్టు అని నువ్వు తెలుసుకున్న దాని ప్రకారం నిన్ను పోషిస్తాడు, ఆశీర్వదిస్తాడు. యు రిసీవ్ అకార్డింగ్ టు యువర్ ఫెయిత్. అందుకు అంటాడు దేవుడు, నీవు నమ్మినట్టు నీవు పొందుకొందువు గాక. అందరూ చెప్పండి, నేను నమ్మినట్టు నేను పొందుకుంటాను. నీవు విలువైన వాడు అని తెలిస్తే నీకు ఏమున్నా ఏమి లేకపోయినా వ్యాపారవేత్త కాకపోయినా విలువైనవి నీ ఇంట్లోకి వచ్చి నిన్ను ఆశీర్వదిస్తాయి. నేను విలువైన వాడిని. నా తండ్రి ఆకాశ పక్షులను పోషిస్తున్నాడు, చెట్టులను పోషిస్తున్నాడు, నన్నెందుకు పోషించడు? నేను ఆయన కుమారుని కుమార్తెను విలువైన వాడిని అంటావా? అద్భుత రీతిగా ఆశీర్వదించబడిపోతావు. ఇవి బ్లెస్డ్ మిరాకిల్స్. నువ్వు విలువైన వాడివి, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. అందరూ చెప్పండి, నేను విలువైన వాడను, నేను విలువైన దానను, నాకు వెళ్ళలేదు. యు ఆర్ టూ ప్రెషియస్. కమ్ ఆన్ రీడ్. అలాగుననే ఈ చిన్నవారిలో ఒకడైనను నశించుట పరలోకమందున మీ తండ్రి చిత్తము కాదు. నీవెవరైనా నీకేం జరిగినా నువ్వు బాగుపడి ఆశీర్వదించబడుకు అది అలా వేచి ఉంటుందంట పరలోకం. అందుకే చెప్తాను, నువ్వు ఇతరులతో ఎప్పుడు పోల్చుకోవడానికి వీలు లేదు. ఇతరులతో పోల్చుకోవడానికి నీ విశ్వాసం తగ్గిపోతుంది. అరే, వారి ప్రార్థన ఆలకించలేదు, వీళ్ళ ప్రార్థన ఆలకించలేదు, ఆమె ప్రార్థన చేసింది, మా నాన్న ప్రార్థన చేశాడు, వాళ్ళెవ్వరికీ తగ్గలేదు, వాళ్ళు బ్లెస్ అవ్వలేదు, నేను ఎందుకు బ్లెస్ అవుతాను? వాళ్ళకి తెలియదు వాళ్ళు ఎంత విలువైన వాళ్ళు. ఈ వాక్యం వాళ్ళకి బోధింపబడలేదు. కానీ నీ తరము నుంచి ఆశీర్వాదాలు మొదలవును గాక. బికాస్ యూ నో ద రెవల్యూషన్. ద బ్లెస్సింగ్స్ బిగిన్ అట్ ద పాయింట్ ఆఫ్ ద రెవల్యూషన్ యూ రిసీవ్. నీవు పొందుకున్న జ్ఞానాన్ని బట్టే నీవు ఆశీర్వదించబడతావు. అందరూ చెప్పండి, నేను పొందుకునే జ్ఞానమును బట్టి నేను ఆశీర్వదించబడతాను. నా విశ్వాసాన్ని బట్టి నేను పొందుకుంటాను. ఇప్పుడు అంతమందికి అర్థమైంది నువ్వు విలువైన వాడవని. ఎవ్రీ గుడ్ వర్క్ కమ్స్ ఫ్రమ్ హెవెన్. అందరూ చెప్పండి, సత్క్రియలన్నీ కూడా పరలోకము నుంచి వస్తాయి. ఎవ్రీ ఈవిల్ వర్క్ ద డెవిల్ డస్ ఇట్.
పని చేయాలా, ఎందుకంటే దేవుడు చేతులు కాళ్ళు ఇచ్చాడు. ఆదాముకి అన్నీ ఇచ్చేసాడు. ఆయన ఏమంటాడు, పళ్ళన్నీ ఇచ్చేసి, ఆదామా ఇప్పుడు ఈ తోటను నువ్వు సేద్యపరచు, మెయింటైన్ చేయి. అంతేగాని నువ్వు మెయింటైన్ చేస్తేనే డబ్బులు ఇస్తానన్నాడా? అనలే. మీకు తెలుసా పరలోకంలో పని ఉంటుందని? దెర్ ఈస్ అ వర్క్ ఇన్ హెవెన్. యూ విల్ కంటిన్యూ యువర్ వర్క్ ఇన్ హెవెన్. ఎందుకు సత్క్రియలు 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 అంటారు? సత్క్రియలు చేసే వారికి అంతం ఉండదు. వారు సత్క్రియలు పరలోక రాజ్యంలో కూడా కొనసాగిస్తారంట. ద గుడ్ వర్క్స్ కంటిన్యూ ఇన్ హెవెన్. తండ్రి పని చేస్తున్నాడా లేదా? దూతలు పని చేస్తున్నాయా లేదా? ఎవ్రీథింగ్ వర్క్స్, ఎవ్రీథింగ్ ఈజ్ వర్కింగ్ దేర్. నువ్వు కూడా పని చేస్తావు అక్కడ. దైవశక్తితో దేవుని స్వరూపంలో ఉంటూ పనిచేస్తావు. కుమారుడు పనిచేస్తున్నాడా? పరిశుద్ధాత్ముడు పనిచేస్తున్నాడా? తండ్రి పని చేస్తున్నాడా? తండ్రి చేయు క్రియలు ఎవరు చేస్తున్నారు? కుమారుడు చూస్తున్నాడు. వాట్ ఈస్ ఫాదర్ డూయింగ్? హీ ఈస్ వర్కింగ్. ఎవ్రీ గుడ్ వర్క్ కమ్స్ ఫ్రమ్ హెవెన్. అందరూ చెప్పండి, సత్క్రియలన్నీ కూడా పరలోకము నుంచి వస్తాయి. ఎవ్రీ గుడ్ వర్క్ కమ్స్ ఫ్రమ్ హెవెన్. ఎవ్రీ ఈవిల్ వర్క్ ద డెవిల్ డస్ ఇట్. ఈ రోజు నుంచి మీరందరూ మంచిగా మాట్లాడుతున్నారా? లేని వాటిని ఉన్నవాటిగా పిలిస్తే దేవుడు అంటాడు, నువ్వు నాలాంటోడు, వాడు ఎంత చెడ్డోడైనా మంచోడిగా మారాలంటున్నావు కాబట్టి నీకు నా బుద్ధి ఉంది, నీకు నా సింహాసనాల్లో ఒక సింహాసనం ఇస్తానంటాడు దేవుడు. ఎందుకంటే ఆయన రాజులకు రాజు. అందరూ చెప్పండి, నేను చాలా విలువైన వాడను, నేను చాలా విలువైన దానను. యు ఆర్ టూ ప్రెషియస్. నన్ను కొనలేరు. యు ఆర్ ప్రెషియస్. అందరూ చెప్పండి, నేను దేవుడు ప్రాణం పెట్టేటంత విలువైన దానను అనండి. దేవుడిని ఇంటికి వచ్చి భోజనము చేయడమే కాదు, ప్రాణము కూడా పెట్టాడు నీ కొరకు. నువ్వు విలువైన దానవు. కాబట్టి ఈ రోజు నీ మరణకరమైన రోగము సాక్ష్యముగా మారునుగాక. అందరూ చెప్పండి, నా ఆత్మ విలువైనది, ప్రాణం పెట్టేటంత విలువైనది, విలువ కట్టలేనంత గొప్ప ఆత్మ నాది, విశ్వాస యొక్క ఆత్మ. కాబట్టి నా దేవుడు నన్ను బాగు చేస్తాడు. అంటే విలువ అనే పదం ముఖ్యమైందా కాదా? అందరూ చెప్పండి, విలువ. అందుకే నీవు దేవుని యొక్క వరాన్ని గణపరిస్తే నీకు వరం లభిస్తుంది. నీవు దేన్ని గణపరుస్తావు దాన్ని గణపరుస్తాడు. ఎవరైతే నేను గనుడు అనుకుంటున్నారో దేవుడు నీ రోగాలు స్వస్థపరుస్తాడు. ఈరోజు అందరూ చెప్పండి, నేను విలువైన వాడను, నేను విలువైన దానను. నా తండ్రి తన సొంత కుమారుణ్ణి పంపించి, మహారాజును పంపించి నా కొరకు రక్తము చిందింపజేశాడు. నన్ను ఎందుకు బాగు చేయుడు? ఈరోజు నా రోగాలన్నీ బాగు చేస్తాడు, నా పాపాలన్నీ క్షమిస్తాడు, నా దీన స్థితిని ఘనమైన స్థితిగా మారుస్తాడు. నన్ను అవమానించే వారి ముందు నన్ను ఘనపరుస్తాడు. ఘనమైన ఆరంభించి నీ జీవితం అంతా జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే మన దేవుడు ప్రతిరోజు ఆయన కృప అంట నూతనమైందంట. అవునా కదా? ప్రతి చీకటి పోయి ఎక్కువ సూర్యుడు వస్తాడా లేదా? అలాగే ప్రతిరోజు నూతనమైంది. నీ జీవితంలో గొప్ప గొప్ప కార్యాలు దేవుడు ఆరంభించబోతున్నాడు. ప్రతిరోజు దేవుడు కొత్తగా ఆరంభించాలని చీకటి కలిగి చేసి మళ్ళీ ఉదయం కలిగి చేస్తున్నాడా లేదా? అంటే ఏంటి? ఏదో ఆరంభించాలి కొత్తగా. ఎప్పుడైతే జ్ఞానం కలుగుతాదో నీవు ప్రతి సంవత్సరం ప్రతి నెల మహిమ నుంచి అధిక మహిమకి వెళ్తా ఉంటావు. నీకు ఏదైనా ఒకటి జరిగిందా? వేదన, ఇబ్బంది, రోగం, బాధ ఎందుకు జరిగిందని అడక్క. నువ్వు బలహీనుడివే. అందులోంచి నేను ఏం మహిమను తేగలను చెప్తే ప్రతి శ్రమ నుంచి మహిమను తీసుకొస్తానే ఉన్నాడు దేవుడు. ఈ బాధల్లోంచి, లేమిలోంచి ఏం మహిమ తీయబోతున్నావు అంటే దేవుడు ఉజ్జీవ మహిమ తీయబోతున్నాం. అందరూ ప్రవచన ఉద్యోగం అనండి, స్వస్థత ఉద్యోగం అనండి, నీతి ఉద్యోగం అనండి, పరిశుద్ధత ఉద్యోగం అనండి, ఆశీర్వాద ఉద్యోగం అనండి, ప్రార్థన ఉద్యోగం అనండి, ఆత్మల ఉద్యోగం అనండి. ఇవన్నీ తీసుకొస్తున్నాడు. నీ జీవితంలో ఈ రోజు ఆరంభమవును కాక. అందరూ చెప్పండి, నేను ఎప్పుడూ కొత్తగా ఉంటాను. ఎందుకంటే నా దేవుడి కృప ప్రతి ఉదయము నూతనముగా ఉంటాయి. He will give you fresh anointing. ఈ రోజు నా కుటుంబానికి ఘనమైన ఆరంభములు గల రోజు. ఈ రోజు వాక్యం తర్వాత మీ ప్రవర్తన, మీ భాష, మీ జీవితం పూర్తిగా మారిపోవును గాక. A soul is a precious, very precious soul. A priceless soul. You are a priceless soul. నీవు వెలకట్టలేనంత గొప్ప ఆత్మవి, నువ్వు విలువైన వాడివి. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. Lord Jesus, heal that body. నీ బిడ్డలను ముట్టి స్వస్థపరచండి. Heal their head, గెడ్డలను, కణితులను, దీర్ఘకాల రోగాలను తీసివేస్తున్నావు నా యేసయ్య. మరణకరమైన క్యాన్సర్, ఎయిడ్స్ రోగాలను కూడా తీసివేస్తున్నావు. నీ బిడ్డలను పరిపూర్ణముగా ముట్టి స్వస్థపరుస్తున్నావు. ఇదిగో నీ కృప ఎప్పుడు నూతనముగా ఉంటుంది కాబట్టి నూతనమైన కార్యాలు వేరే దేహాల్లో చేయబోతున్నావు. యూఆర్ డూయింగ్ న్యూ పవర్ఫుల్ బ్లెస్సింగ్స్ ఇన్ దేర్ బాడీస్. నూతనమైన కార్యాలు వీళ్ళ దేహాల్లో చేయబోతున్నావు. వారి యొక్క పాత పాపాలను మానివేసి నూతనమైన మనసుతో వారు ముందుకు వెళ్ళిపోతున్నారు నాయన. యు ఆర్ బ్లెస్సింగ్ దెమ్, హీలింగ్ దెమ్ అండ్ డెలివరింగ్ దెమ్.
ఇవన్నీ నీ బిడ్డల మీద విడుదల చేస్తున్నావు అయ్యా. నీ కృప నూతనమైనది. ఎవరైతే చనిపోతాను నేను బతకననుకున్న వారిని ముట్టి నీవు స్వస్థపరుస్తున్నావు. యు ఆర్ హీలింగ్ దెమ్, యు ఆర్ బ్లెస్సింగ్ దెమ్. నాజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్.